ఆ వైకుంఠవాసుడు కొలువుదీరినది అపర వైకుంఠమే కదా. ఈ ఆలయం కూడా వివిధ దేవీ దేవతల ఉపాలయాలతో వైకుంఠమంతటి కోలాహలంతో కళకళ్లాడుతోంది. ఉత్తర మాడవీధి చివర ఉన్న మరో మందిరంలో శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహం ప్రతిష్ఠితమై ఉంది. ఆచార్య భగవానునితో పాటు శ్రీ విశ్వక్సేనుడు, శ్రీ శఠకోపసూరి, శ్రీ పరకాల సూరివార్ల ప్రతిమలు కూడా కనిపిస్తాయి. ప్రదక్షిణా మార్గంలో పడమర వీధికి ఉత్తర మాడవీధికి మలుపులో అద్దాల మందిరం ఉంది. ఆ అద్దాలపై పలు శ్రీకృష్ణావతారాల చిత్తరువులు కనిపిస్తాయి. సింహద్వారానికి బయట ఎడమవైపున ఆలయ స్థాపకుడు శ్రీ కాంచీ ప్రతివాద భయంకర సింహాసనాధీశ జగద్గురు శ్రీమద్ అనంతాచార్యజీ మహారాజ్ మందిరం ఉంటుంది. ప్రదక్షిణా మార్గంలో స్వామివారి వాహనమైన గరుడ వాహనం అదిగో చూడండి నా స్వామిని అని చూపుతున్నట్లున్న తీరు చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. స్వామివారి పంచముఖ నాగతల్పం నేనే అన్నట్లుండే పంచనాగపడగల వాహనం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ప్రదక్షిణలు చేసే భక్తులు స్వామివారి గర్భాలయం వెనుక ఉన్న ప్రదేశాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుంటారు. ఆ మార్గంలో సాగే స్వామివారి పల్లకీ సేవలో పాల్గొన్న వారందరికీ స్వామివారు నిజంగానే పల్లకీలో ఉన్నట్లు, ఆ పల్లకి పక్కన తాము నడుస్తున్నంత అనుభూతితో పులకాంకితులవుతారు. పల్లకి ఊరేగింపు ఆశాంతం తిరువీధుల మెరసే దేవదేవుడు అన్న అన్నమయ్య పదకీర్తనను గుర్తుకు తెస్తుంది. గరిమల మించిన సింగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు. ఆలయ అష్టదిక్కులలో బలిహరణం గావించి స్వామివారిని తిరిగి గర్భాలయాలంకృతను చేస్తారు. లోక కళ్యాణకారకుడైన శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడిగా శ్రీనివాసుడిగా వెలసిన తిరుమల వెంకటేశ్వరుడు ముంబై వెంకన్నగా దర్శనానుగ్రహం కలిగించడం వైష్ణవ లీలయే. మరాఠా నేలపై కోనేటిరాయుని కోవెల కేవలం మరాఠీయులకే కాక దేశ విదేశీ యాత్రికులకు సకల మనోభిరామంగా వెలుగొందుతోంది. ओम नमो वेंकटेशाय। बम्बई पनसवाड़ी में आनंदाचार्य स्वामी जी इधर आके ये मंदिर का पांचरात्रा आगमन का कैसा शुरू कर दिया, वो ऐसा ये मंदिर का पूर्ति करके 1927 में महाकुंभाभिषेक बहुत अच्छा कर दिया। ये मंदिर का तेलुगु, तमिल, मराठी, गुजराती सब लोग का बहुत आदमी आके जाते। ये रामानुज संप्रदाय के सिद्धांतानुसार यहाँ पांचरात्र आगम से भगवान की विशेष सेवा, पूजा, अर्चना, वंदना होती है। 1927 में इस दिव्य देश की स्थापना मुंबई महानगर के भक्तों की इच्छा की पूर्ति के लिए स्वामी श्री अनंताचार्य जी महाराज ने स्थापित की। इस दिव्य देश को स्थापना से मुंबई महानगर के लोगों का महान कल्याण हुआ। आज 80 वर्ष से यह दिव्य देश भक्तों की इच्छाओं को पूर्ति कर रहा है। जो भक्त तिरुपति में नहीं जा सकते, तिरुमला में नहीं जाकर के दर्शन कर सकते, वे वेंकटेश देवस्थान मुंबई में आकर के भगवान के सामने स्तुति प्रार्थना करके अपने अभिलाषाओं की पूर्ति करते हैं। In Panaswadi we have same functions as Tirupati Balaji are having. This is one of the Divya Desh where the Garuda Stambh has been established. कोई भी व्यक्ति एक बार यहाँ दर्शन करने कोई भक्त आएगा तो फिर वो बार बार आएगा।
बम्बई जैसे महानगर में ऐसा भव्य मंदिर जिसमें कि परिक्रमा में गीता का पूरा संपूर्ण अध्याय 16 अध्याय का वो लगा है और 108 दिव्य देश जो दक्षिण भारत के हैं उनकी भी चित्र इसमें लगे हुए हैं। बहुत सुंदर रूप से उनको लगाया गया है। కొండలంత వరములు గుప్పెడు వాడు కోనేటి రాయుడై గోవిందా గోవిందాయని నోరారా పలికిన వారికి గరుడ వాహనుడై శిరస్సు వంచి శ్రీనివాసాయనగానే శ్రీమన్నారాయణుడై అలరించే వడ్డీ కాసులవాడు ప్రణమిల్లి ప్రణామాలు చెల్లిస్తే ఫణస్వాడి వెంకటేశుడై కరుణిస్తాడు. ఆ అలమేల్ మంగాపతి పద్మావతి పెనిమిటి దీవెనలు మనకు అందాలని ఆశిస్తూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.